ఓకే అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఇన్ఫినిట్. నేను ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి డిస్కస్ చేద్దాము. వెల్కమ్ టు యువర్ మైండ్ ఓపెన్ ప్రోగ్రామ్. అంటే ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈరోజు నాకు కేటాయించే టైము నేనైతే ఎక్కువ టైం అడగను. జస్ట్ ఒక 20 మినిట్స్‌లో మొత్తం ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తాను. ఈ 20 మినిట్స్ మీ మైండ్‌ని ఓపెన్ చేసి వినమని నా యొక్క అభ్యర్థన అంతేను. ఈ 20 మినిట్స్ నాకు ఎక్కువ టైం లేదు. ఆల్రెడీ 20 మినిట్స్ అయిపోయింది. ఇంకొక 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఈ 20 మినిట్స్‌లో మీరు మీ మైండ్‌ని ఓపెన్ చేసి జరిగే ప్రోగ్రామ్‌ను గమనించండి. ఇక్కడ మనము మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంటుంది. మీకు ఈ ఇమేజ్‌లో అర్థమవుతుంటుంది. సూదికి దారం ఎక్కిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అదే కనిపిస్తుంది కదా! ఆ సూదికి దారం ఎక్కించేప్పుడు సూది సైజ్‌కి, మన దారం సైజ్‌కి డిఫరెంట్ మీకు అర్థమై ఉండాలా. ఇక్కడ దారం వచ్చేసి మన హోప్స్ అండ్ డ్రీమ్స్. అంటే మన డ్రీమ్స్ ఎంతున్నాయి, మన సాలరీ అంటే సూది మన సాలరీ. అంటే ఇప్పుడు సపోజ్ మనకు పెద్ద సూది దబలం అనుకోండి, మీకు దబలం గురించి ఐడియా ఉంటది కదా! దబలం అయితే ఆ దారం ఎక్కించడం ఈజీ. అంటే మన సాలరీ పెద్ద సాలరీ అంటే మన ఇన్‌కమ్ సోర్స్ అనేది ఎక్కువుంటే ఈజీ అవుతుంది. కానీ మన ఇన్‌కమ్ సోర్స్ తక్కువున్నాయి. కానీ మన హోప్స్ కావచ్చు, మన డ్రీమ్స్ కావచ్చు, చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. ఈవెన్ ఎవరినైనా సరే మనం ఒక స్టూడెంట్‌గా ఉన్న వ్యక్తిని కావచ్చు, జనరల్‌లో ఉండే వ్యక్తిని అడిగితే "నువ్వు ఏమవుతావు? నీ సిట్యుయేషన్స్ ఏంటి?" అంటే డ్రీమ్స్ అయితే చాలా ఎక్కువ చెప్తారు. కానీ హోప్స్ అని అంటే మనకి సోర్స్ అంటే ఇన్‌కమ్ సోర్స్ వల్ల నీకు ఇది నెరవేరుతుందా అంటే ఆ ఛాన్స్ ఉండదు. అలాంటప్పుడు అది మనకు నెరవేరదనమాట. మనం నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలంటే ఎక్స్‌ట్రా వర్క్ చేయడం కానీ, లేదంటే మనం మనీ ఏ విధంగా మన ఇప్పుడు ఆ దారంలో పట్టే సూదిని మనం సెట్ చేయాల. ఇక్కడ మీకు జస్ట్ అంటే మీకు అర్థమయ్యే దాని కోసం ఇమేజ్ నేను తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ జనరల్‌గా మనకు ప్రపంచంలో ఇన్‌కమ్స్ తీసుకునే సోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు ఒక శాస్త్రవేత్త దీని గురించి పరిశోధన చేశాడు. పరిశోధన చేసి ఒక 4 రకాలుగా ఇన్‌కమ్ సోర్స్ ఉన్న వాళ్ళను డివైడ్ చేశారన్నమాట. ఇప్పుడు మీకు లెఫ్ట్‌లో ఇద్దరొస్తారు. రైట్‌లో ఇద్దరొస్తారు. మీకు లెఫ్ట్‌లో ఉన్న ఇద్దరిలో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఎంప్లాయీస్. ఎక్కువ మంది కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న పిల్లోడిని కావచ్చు, స్కూల్‌లో కావచ్చు మనం అడిగితే మనకు చెప్పే ఫస్ట్ మాట ఏందంటే నువ్వేమవుతావంటే ఎంప్లాయీస్ అవుతామని ప్రతి ఒక్కరి డ్రీమ్ కూడా. అంటే 100కి 100 మంది కూడా డ్రీము ఎంప్లాయీస్. తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీస్ మిస్ అయితే ఎక్కడికెళ్తారు? సెల్ఫ్ ఎంప్లాయీస్. అంటే ఈ 2 దాంట్లలోనే మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత ఇంకొక సోర్స్‌లో మూడొచ్చేసి బిజినెస్ ఓనర్. తర్వాత ఇన్వెస్టర్స్. ఇప్పుడు మనం బిజినెస్ ఓనర్ సైడ్ కానీ, ఇన్వెస్టర్ సైడ్ గాని ఎవరు వెళ్ళదు. మన మైండ్ వెళ్ళదనమాట. అంటే మన సూది ఎంతుంది? దారం గురించి ఆలోచించాం కానీ మన సూది ఉంది కాబట్టి ఈ రెండిటికే సెట్ అవుతాయన్నమాట. ఇట్లే ఆలోచిస్తాం. ఎంప్లాయీస్‌లో ఎట్లా ఉంటుందనేది అంటే చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తది. వేరే వాళ్ళకి తెలీదు. ఆ బాధలు కావచ్చు, ఆ కష్టాలు కావచ్చు, సిట్యుయేషన్స్ అనమాట. అదే విధంగా సెకండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్. మనం చిన్న చిన్న బిజినెస్‌లు కావచ్చు, చిన్న చిన్న బిజినెస్‌లు ఉంటాం కదా! ఆ బిజినెస్ చేసుకునే వాళ్ళందరిని సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటారు. ఇంక బిజినెస్ ఓనర్స్ అంటే పెద్ద పెద్ద బిజినెస్. ఇప్పుడు సపోజ్ అంబానీ ఫ్యామిలీ ఉంది. బిజినెస్ ఓనర్స్. టాటా ఫ్యామిలీ ఉంది. బిజినెస్ ఓనర్స్ వాళ్ళు. అంటే కొన్ని వేల మందిని ఎంప్లాయీస్‌ని రిక్రూట్‌మెంట్ చేసుకొని వాళ్ళ ద్వారా వర్క్ చేస్తూ ఇన్‌కమ్ ఎర్న్ చేసే వాళ్ళను బిజినెస్ ఓనర్స్ అంటారు. ఎప్పుడైతే బిజినెస్ ఓనర్స్ ఇంకా డెవలప్ అయితే ఇన్వెస్టర్స్‌గా మారతారనమాట. ఇక్కడ మనం ఒక నమ్మలేని నిజం అనేది మనం చూసుకుంటే ఆహ్, ఇక్కడ 1 ఆర్ 2 వచ్చేసి యాక్టివ్ ఇన్‌కమ్. అంటే పని చేస్తేనే డబ్బులొచ్చేది. తర్వాత 3, 4 వచ్చేసి పాసివ్ ఇన్‌కమ్. యాక్టివ్ ఇన్‌కమ్ గురించి, పాసివ్ ఇన్‌కమ్ గురించి ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఐడియా ఉంటుందనుకుంటున్నాను. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే మనం చేస్తే వచ్చేది. ఇప్పుడు కంపెనీలో జీతానికెళ్తేనే నెక్స్ట్ మంత్ మన అకౌంట్‌లో జీతం ఉంటుంది. మనం ఒక నెల వెళ్ళకపోతే మన అకౌంట్‌లో జీతం ఉండదు. సపోజ్ సెల్ఫ్ ఎంప్లాయీస్. సెల్ఫ్ ఎంప్లాయీస్ పరిస్థితి కూడా అదే. ఈరోజు షాప్ తెరిస్తే ఇన్‌కమ్ వస్తుంది. షాప్ మూసేస్తే ఇన్‌కమ్ రాదు. అదే బిజినెస్ ఓనర్స్ సిట్యుయేషన్ అట్లుంటుందా? ఉండదు. ఎందుకంటే ఒక బిజినెస్‌ని క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఎంప్లాయీస్ రెగ్యులర్‌గా వర్క్ చేస్తుంటారు. ఎవరు జరిగేది వాళ్ళు జరుగుతుంటారు. ఇతను ఎక్కడున్నా కూడా డైరెక్షన్ ఇస్తుంటాడు అంతే జస్ట్. అతనికి ఇన్‌కమ్ అనేది తగ్గదు. అదే విధంగా ఫోర్త్ ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇన్వెస్టే వాళ్ళకి ఇన్‌కమ్ తెచ్చిపెడుతుంది. ఇక్కడ మనము పీపుల్స్ గురించి మనం తీసుకుంటే టోటల్ ప్రపంచంలో 95% పీపుల్స్ ఫస్ట్ అండ్ సెకండ్‌లోనే ఉన్నారు. ఓన్లీ 5% పీపుల్స్ మాత్రమే థర్డ్ అండ్ ఫోర్త్‌లో ఉన్నారు. కాకపోతే ఇక్కడ నమ్మలేని నిజం ఏందంటే ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళలో 100 95% ఉన్నవాళ్ళు 5% మాత్రమే షేర్ చేసుకుంటున్నారు. 5% పీపుల్స్ 95% ఇన్‌కమ్‌ను షేర్ చేసుకుంటది. ఇది చాలా వండర్‌ఫుల్. అసలు మనకు మైండ్ అయితే బ్లాక్ అవుతుంది. ఎందుకు బ్లాక్ అవుతుందంటే రూ. 5ను 95 మంది పంచుకుంటా అంటే
రూ. 95 5 మంది మాత్రమే పంచుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అంటే బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్. అంటే బిజినెస్ ఓనర్స్ అంటే వాళ్ళ యొక్క మైండ్‌తో కొంత ఇన్వెస్టర్స్ నుంచి అమౌంట్ తెచ్చి ఒక బిజినెస్‌ను క్రియేట్ చేసి ఆ బిజినెస్‌ని ఎంప్లాయీస్‌ని క్రియేట్ చేసి ఎంప్లాయీస్ ద్వారా వర్క్ చేపిస్తారు. వీళ్ళు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఉన్నా వాళ్ళు ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఆఫీస్ పోయినా వీళ్ళిద్దరికీ పాసివ్ ఇన్‌కమ్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. ఇది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్‌లో ఎంప్లాయీస్‌లో, సెల్ఫ్ ఎంప్లాయీస్‌లో పూర్ పీపుల్స్ ఉంటారు. అది అందరికీ తెలుసు. పూర్ అంటే పూర్ అనుకోవచ్చు, మిడిల్ క్లాస్ అనుకోవచ్చు, అబోవ్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ రకరకాలుగా చెప్పుకుంటాం. ఈ సెగ్మెంట్స్ వాళ్ళు మాత్రమే ఉంటారు. అదే ఇటు సైడ్ తీసుకుంటే, రైట్ సైడ్ తీసుకుంటే బిజినెస్ ఓనర్స్, తర్వాత ఇన్వెస్టర్స్ రిచ్‌లో ఉంటారన్నమాట. వీళ్ళ గురించి కూడా మనకు చాలా డిఫరెంట్‌గా అర్థమవుతది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చూద్దాము. మనకు ఏదైనా సరే ఒక 24 అవర్స్‌లో మనం ఒక డేగా పిలుచుకుంటాము. సపోజ్ ఎంప్లాయీస్ గాని, సెల్ఫ్ ఎంప్లాయీస్ గాని డైలీ 8 గంటలు పని చేస్తారు. అంతకంటే ఎక్కువ పని చేస్తే కష్టం ఉంటదో మాక్సిమం 8 గంటలు పని చేస్తారు. ఒకవేళ గంటకు రూ. 500 అనుకుంటే అంటే మంత్‌కి 500 గంటలొస్తాయి కాబట్టి 500 గంటలు ఇంటూ 8 అవర్స్‌తో వేసుకుంటే రూ. 15,000 వస్తది. రోజుకి 500తో వేసుకుంటే రూ. 15,000 మంత్లీ ఇన్‌కమ్ వస్తుంది. అదే విధంగా కింద తీసుకుంటే 30 ప్లస్ 16 అవర్స్ మార్చితే మనం 16 అవర్స్ పని చేయగలమా? 16 అవర్స్ పని చేయలేం. అంటే మనము మల్టిప్లై చేసుకునే ఛాన్స్ ఉండదు. ఎంప్లాయీస్ గాని, సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ. అంటే వాళ్ళు ఆ రోజుకి 8 గంటలే కష్టపడతారు. లేదంటే 1 ఆర్ 2 అవర్స్ కష్టపడతారు తప్ప అంతకు మించి పడలేరు. అదే నెక్స్ట్ 4 గింతలు చేసుకోవాలి. 60,000 ఇన్‌కమ్ తీసుకోవాలి. మనం 32 అవర్స్ చేయలేమా? అసలు రోజులోనే లేదు 32 అవర్స్. 16 అవర్స్ అయినా ఉంటుంది గానీ, కానీ చేయలేము. 32 అవర్స్ అనేది లేదు. ఛాన్స్ లేదు మనకు. ఈ 2 సెగ్మెంట్‌లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ లేదు. అదే బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్‌కి మీరిక్కడ గమనిస్తే 10 అవర్స్ పర్ డేకి వర్క్ చేయగలుగుతారోళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనలాగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఒకేళ చేయలేరనుకున్నా. వీళ్ళు నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేసుకోవాలంటే 100 బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు. ఒక్కో బ్రాంచ్ 10 గంటలు పని చేస్తే ఏమవుతది? 1000 అవర్స్ మల్టిప్లై అయ్యడానికి ఛాన్స్ ఉంది. బిజినెస్ ఓనర్ ఒకడే, ఇన్వెస్టర్ ఒకడే. కానీ ఎంప్లాయీస్‌ని క్రియేట్ చేసుకుంటాడు. ఆ ఎంప్లాయీస్ ఆ బ్రాంచెస్ చేసుకోవడం వల్ల మల్టిప్లై అయిపోతది. అంటే ఇంటూ 10 రేట్స్ అయిపోతది. అదే విధంగా 100 బ్రాంచెస్ బదులు 1000 బ్రాంచెస్ అయినా ఎక్స్‌పాండ్ చేసుకుంటాడు. సమ్ టైమ్ పడుతుంది అంతే. అప్పుడు ఆటోమేటిక్‌గా అతనికి 10,000 హవర్స్‌గా వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ మల్టిప్లై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇక్కడ డిఫరెన్స్ చూడండి. సెల్ఫ్ ఎంప్లాయీస్‌కి, బిజినెస్ ఓనర్‌కి ప్లస్ ఇన్వెస్టర్స్‌కి మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇక్కడ మనము దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ప్రతి దాంట్లోనూ కూడా అంతే. 10 అవర్స్ ఇంటూ 10 అవర్స్ ఈక్వల్ 1 డే. అదే 10 అవర్స్ 30 డేస్ 1 మంత్ అవుతుంది. సేమ్ మన మంత్‌కి ఎంత వస్తుందో అంత వస్తుంది. అదే విధంగా 300 అవర్స్ ఇంటూ 12 మంత్స్ చేసుకుంటే 1 ఇయర్. అంటే ఇట్లా టైం అయ్యేదే తప్ప మనకు డిఫరెంట్ ఉండదు. అదే ఇక్కడ చూస్తే 2 అవర్స్ పర్ డే తీసుకున్నా సరే 2000 గంటలు ఇంటూ 2 అవర్స్ తీసుకుంటే 4000 డేలో 4000 గంటలు మనకు జనరేట్ అవుతాయి. అదే ఇక్కడ మనం తీసుకుంటే ఈ విధంగా మనకు ఎంతైనా సరే మనము డెవలప్ చేసుకునే దానికి ఉంటుంది. ఇక్కడ మనకు టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. అక్కడ సిస్టమ్ క్రియేటెడ్ మనీ. అంటే సిస్టమ్ అక్కడ క్రియేట్ చేస్తుంది మనీని. ఇక్కడ మన టైమే మనకు మనీ అన్నమాట. ఇక్కడ మనము అంటే ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్‌ని మనకు యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఉంటాము. తర్వాత వాళ్ళు పాసివ్ ఇన్‌కమ్. ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతది. ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్‌కమ్ మనము 2 టైప్ ఆఫ్ ఇన్‌కమ్స్‌గా చెప్పుకుంటాం. ఒకటొచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నట్టు యాక్టివ్ ఇన్‌కమ్, రెండొచ్చేసి పాసివ్ ఇన్‌కమ్. యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఏమేమి ఉంటాయంటే యాక్టివ్ ఇన్‌కమ్ వచ్చేసి టైమ్, మనీ. అంటే టైమ్ మాత్రమే. సపోజ్ మనం 8 గంటలు ఉందంటే 8 గంటలు వర్క్ చేస్తే మనకు మనీ వస్తుంది. పాసివ్ ఇన్‌కమ్‌లో కూడా సేమ్ టైమ్, మనీ ఉంటుంది. అదే విధంగా యాక్టివ్ ఇన్‌కమ్‌లో నో వర్క్, నో మనీ. అంటే మనం ఈరోజు పని చేయలేదంటే మనకు మనీ ఉండదు. అదే విధంగా పాసివ్ ఇన్‌కమ్‌లో నో వర్క్, మనీ కంటిన్యూ. అంటే మనం పని చేయకపోయినా సరే. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఒకసారి వర్క్ చేసి ఇంకోసారి వర్క్ చేయకపోతే సపోజ్ అంబానీ ఉన్నారు. జియో నెట్వర్క్ ఉంది. జియో నెట్వర్క్ ప్రజల్లోకి రాకముందు ఒక 3 ఇయర్స్ ముందు నుంచి కూడా గ్రౌండ్ వర్క్ చేశారాళ్ళు. అన్ని టవర్స్ ఫిలప్ అయిపోయాయి. ఇప్పుడు సిమ్‌లు అమ్మేశారు. ఇంకా వాళ్ళు వర్క్ చేయకపోయినా సరే, వాళ్ళకి సర్వీస్ ఒకరోజు హెచ్చు తగ్గైనా సరే, వాళ్ళకి రావాల్సిన మంత్లీ మనం ఏదైతే 3 మంత్స్‌కోసారి 600 పే చేస్తున్నామో, వన్స్ పే చేస్తాం వాళ్ళకి అమౌంట్ వచ్చేస్తుంది. ఆ రోజు వాళ్ళు వర్క్ చేసినా, వర్క్ చేయకపోయినా నీకు కనెక్షన్ ఇచ్చేస్తారు అంతే.
టెక్నాలజీ వర్క్ చేస్తుంది, వాళ్ళు వర్క్ చేయరు ఎక్కడ. అంటే వాళ్ళు వర్క్ చేయకపోయినా కూడా వాళ్ళకు మనీ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకు యాక్టివ్ సోర్స్‌లో మనకు లిమిటెడ్ ఇన్‌కమ్. అంటే 8 గంటలు పనిచేస్తే 8 గంటలే, 9 గంటలు పనిచేస్తే 9 గంటల ఇన్‌కమ్ వస్తుంది. కానీ ప్యాసివ్ ఇన్‌కమ్‌లో వాళ్ళకు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్. ఈరోజు 10 సిమ్‌లు అమ్మినారు, రేపు 20 అమ్మొచ్చు, 100 అమ్మొచ్చు. అన్‌లిమిటెడ్ అనమాట ఇది. అదేవిధంగా ఇది కాంపౌండింగ్ ఇన్‌కమ్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇది అంటే కాంప్రమైజ్ అవ్వాలి. ఖచ్చితంగా కాంప్రమైజ్ అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా ఒకసారి మనం కమిట్ అయ్యేసి ఆ వర్క్ స్టార్ట్ చేశామంటే మన క్యాపబుల్ మించిన మనం వర్క్ చేసినా సరే అదే ఇన్కమే తీసుకోవాల్సిందే, కాంప్రమైజ్ అవ్వాల్సిందే, తప్పదు. అదేవిధంగా ఇక్కడ లైఫ్ స్టైల్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ లో లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చు. నో ఫైనాన్షియల్ ఫ్రీడమ్స్ దొరకవు. ఎందుకంటే మనకి ఎంతైతే శాలరీ ఉందో ఆ శాలరీని ఆ మంత్ లో ఏ విధంగా ఖర్చు పెట్టాలో మనం బడ్జెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ మనకు ప్యాసివ్ ఇన్కమ్ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది. నో టైం ఫ్రీడమ్ అంటే యాక్టివ్ ఇన్కమ్ లో టైం ఫ్రీడమ్ ఉండదు. ఈరోజు ఒక రోజు లీవ్ పెట్టాలంటే బాస్ పర్మిషన్ తీసుకోవాలి, టైం మనకు ఫ్రీడమ్ దొరకదు. అదే ఇక్కడ మనకు టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. ప్యాసివ్ ఇన్కమ్ లో టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. నో రాయల్టీ ఇన్కమ్స్ అంటే రాయల్టీగా మనకు వచ్చే ఇన్కమ్స్ మనకు యాక్టివ్ ఇన్కమ్ లో ఉండవు, కానీ ప్యాసివ్ ఇన్కమ్ లో ఉంటాయి. మీకు ఈ డిఫరెన్సెస్, ఇన్కమ్ సంబంధించిన డిఫరెన్సెస్ మీకు అర్థమైంటాయి అనుకుంటున్నాను. ప్యాసివ్ ఇన్కమ్ బిజినెస్ కి మనము చూసుకుంటే ట్రెడిషనల్ బిజినెస్ మనీ, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నాలెడ్జ్. అంటే మనము ట్రెడిషనల్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ట్రెడిషనల్ బిజినెస్ లోకి వెళ్ళాలి. ఇందాక అంబానీ కావచ్చు, ఇట్లా మనం చెప్పుకున్నట్టు వాళ్ళకి వెళ్ళాలంటే మనకు మనీ అవసరం. అదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మనకు మనీ అవసరం లేదు, నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంటే మనకు కావాల్సిన నాలెడ్జ్ ఉంటే మనం ఇక్కడ గెయిన్ చేయొచ్చు. ఇక్కడ మనకు మీకు ఒక డిఫరెన్స్ చెప్తాను. ట్రెడిషనల్ మార్కెట్ లో ఏ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలుసు. మనకు 100 రూపీస్కి మనకు ప్రోడక్ట్ ఎంఆర్పి ఉందంటే కంపెనీ దగ్గర మనకు 30% తయారవుతుంది. అక్కడి నుంచి C&F అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, హోల్సేలర్ అవ్వచ్చు, రిటైలర్ అవ్వచ్చు. దీని తర్వాత ఇంకా మీకు కింద కనిపిస్తున్నాయి టీవీ యాడ్స్ కావచ్చు, బ్రాండ్ కావచ్చు, అంబాసిడర్ కావచ్చు, వీళ్ళందరికీ సమ్ పర్సెంటేజ్ అనేది ఇన్కమ్ అనేది ఇవ్వాల్సిందే. ఇక్కడ మనకు అవర్ కంపెనీ అంటే మన కంపెనీలో ఎట్లుంటుందంటే మనకు కూడా 100 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది, కంపెనీ దగ్గర 30% ఉంది. ఈ 70% అనేది కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మనకు 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ద్వారా, 9 రకాల ఇన్కమ్స్ ద్వారా మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ మనకు వెల్కమ్ టు విన్ఫినిత్ ఫ్యామిలీ, మిమ్మల్ని అందరినీ కూడా విన్ఫినిత్ ఫ్యామిలీలోకి నేను వెల్కమ్ చెప్తున్నాను. ఇక్కడ మనకు అంటే మనకు ఆపర్చునిటీ పెంచడం కోసం MLM అంటే డైరెక్ట్ సెల్లింగ్ కావచ్చు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, దీంట్లోకి మనకు రిక్వైర్మెంట్ అనేది ఆపర్చునిటీ అనేది ప్రతి ఒక్కరికి మనం ఇవ్వచ్చు. అంటే బయట ఎక్కడ మనం ఆపర్చునిటీ ఇవ్వలేము. మనకి ఇక్కడ పేపర్లో న్యూస్లో కూడా చూడొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ కు అపార అవకాశాలు ఉన్నాయి అనేసి. ఏపీ తెలంగాణలో 5,000 కోట్ల మార్కెట్, పెద్ద ఎత్తున ఉపాధి ఉంది. అందులో ఇంకోటి ఏంటంటే 16% వార్షిక వృద్ధి, అంటే సంవత్సరానికి 16% మనకి వృద్ధి అంటే డెవలప్మెంట్ ఉంది అనేది మనం పేపర్లో కూడా చూడొచ్చు. ఇక్కడ మనకు విన్ఫినిత్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో విన్ఫినిత్ చాలా వండర్ఫుల్ అయిన కంపెనీ. ఈ కంపెనీలో మనకు లీగల్ అండ్ ఎథికల్ ప్లాన్ ఉంది. తర్వాత మనకు ప్రపంచ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో ఉన్న కంపెనీల నుంచి మనం సెట్ చేసి ప్లాన్ అనేది డిసైడ్ చేశాము. అదేవిధంగా ఇక్కడ మనకు ఫాస్టెస్ట్ అంటే ఎక్కువ ఫాస్ట్గా ఉండే ఒక కంపెనీల నుంచి మనం ప్లాన్ తీసుకున్నాము, ప్లాన్ స్టడీ చేశాము. అదేవిధంగా హై రేట్ ఆఫ్ గ్రోత్ ఉండే ప్లాన్ మనం తీసుకొని వచ్చాము. ఇక్కడ మనకు 2 టీమ్స్తో మనకు ప్లాన్ అనేది తీసుకొని రావడం జరిగింది. 2 టీమ్స్ ఉంటే సరిపోతాయి అన్నమాట. ఈ ప్లాన్ వచ్చేసి మనకు ప్యూర్లీ యూని లెవెల్ అండ్ జనరేషన్ ప్లాన్ అన్నమాట. ఇక్కడ మనకు 2 టీమ్గా ఉంటుంది, ప్లస్ ఇదే యూని లెవెల్గా క్రియేట్ అవుతుంది. అదేవిధంగా జనరేషన్ ప్లాన్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మన వీళ్ళు మేనేజ్మెంట్ అండి, ఒకసారి అందరికీ థ్యాంక్స్ చెప్తాను మేనేజ్మెంట్కి, మనకి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మన ఎండి అయినటువంటి జె మంజునాథ్ గారు, డైరెక్టర్ అయినటువంటి మహేష్ డైగలా గారు, ఇంకొక డైరెక్టర్ అయినటువంటి వరహాలరెడ్డి గారు, వీళ్ళంతా కూడా 18 సంవత్సరాల ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో అనుభవంతో ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ స్టార్ట్ చేసిన వితిన్ 10 months లో 100 crores కంప్లీట్ చేయడం అంటే మన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇది ఒక పెద్ద మైలురాయిగా చెప్పుకుంటాము. ఇంతవరకు ఏ కంపెనీ కూడా వితిన్ 10 months లో 100 crores కంప్లీట్ చేసిన కంపెనీ ఎక్కడ కూడా లేదు, ఇండియాలో లేదన్నమాట. ప్రపంచంలో చాలా డిఫరెంట్ దేశాలు ఉన్నాయి కాబట్టి మన ఇండియాలో అయితే ఫస్ట్ మన విన్ఫినిత్ కంపెనీ. ఇది మాత్రం చాలా గర్వంగా కూడా చెప్పుకోగలము.
ఇక్కడ మనకు కంపెనీకి ఒక 5 పిల్లర్స్‌గా మేము డిస్కస్ చేస్తాము. ఎందుకంటే కంపెనీ నిలబడాలన్నా, మనం అందులో ఉండాలన్నా ఒక 5 పిల్లర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకుంటాము. ఒకటి కంపెనీ. ఇప్పుడు కంపెనీ గురించి మీకు చెప్పినప్పుడు మేనేజ్‌మెంట్ గురించి చెప్పాను. 18 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న మేనేజ్‌మెంట్ ఉన్నారు. ఆల్రెడీ ఒక్కొక్కరు 45 లాక్స్ పర్ మంత్ ఇన్‌కమ్ తీసుకునే సిట్యుయేషన్‌లో ఈ కంపెనీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దానివల్ల కంపెనీ ఎంత స్ట్రాంగ్ ఉందో తెలిసొచ్చు. ప్లాన్ చాలా వెరీ ఈజీ ప్లాను. వెరీ గట్టి ప్లాన్ అన్నమాట. అంటే అందరికీ కూడా ఇన్‌కమ్ షేర్ చేసే ప్లాను. చాలా ఎక్సలెంట్ అయిన ప్లాను. ప్రొడక్ట్ గురించి తీసుకుంటే ఈ 10 మంత్స్‌లో మనం ప్రొడక్ట్ చూసాము. ఆయుర్విన్‌లో కావచ్చు, బేబీ కేర్ కావచ్చు, పర్సనల్ కేర్ కావచ్చు, ఓరల్ కేర్ కావచ్చు, కిసాన్ గ్రో కావచ్చు, ఆహ్, విన్ ఆహ్, హోమ్ విన్ కావచ్చు, అదర్ బిజినెస్ అన్ని రకాలైన టూల్స్ కావచ్చు. మంచి ప్రొడక్ట్స్ మనం ఆల్రెడీ అందరం టేస్ట్ చేసేసాము. ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీరు చూడొచ్చు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే డైలీ 2 జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో కూడా. మామూలు టైంలో కూడా మనకు ఫిజికల్ మీటింగ్స్ జరుగుతాయి. అదేవిధంగా టీమ్ లీడర్స్ ఎడ్యుకేషన్ అనేది మంచిగా డెవలప్ చేస్తారు. లీడర్‌షిప్ గురించి తీసుకుంటే మనం ఒక మంచి లీడర్‌షిప్‌లో ఉన్నాము. మన కంపెనీ అంబాసిడర్ అయినటువంటి నరసింహ గారి లీడర్‌షిప్‌లో ఉన్నాము. ప్రెజెంట్ పర్ మంత్ 10 లాక్స్ ప్లస్ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తూ ఒక బీఎండబ్ల్యూ కార్‌లో తిరుగుతూ ఒక చిన్న ఏజ్ వ్యక్తి బిలో 30 ఇయర్స్‌లో అంటే 30 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి 10 లాక్స్ ప్లస్ ఇన్‌కమ్ తీసుకునే ఒక లీడర్‌షిప్‌లో మనం ఉన్నామన్నమాట. 5 రకాల్లో కూడా మనము మన పిల్లర్స్‌లో మనము చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. ఇంకా మీకు 9 టైప్ ఆఫ్ ఇన్‌కమ్స్ గురించి డిస్కస్ చేస్తాను సింపుల్‌గా. ఇంకో రోజు ఫుల్ డేలో మనం టోటల్‌గా చేద్దాము. తర్వాత మనకు రిటైల్ ప్రాఫిట్ అప్ టు 30% ఉంటుంది. తర్వాత బిజినెస్ బిల్డర్ బోనస్ కంపెనీ టర్నోవర్‌లోంచి 5% ఉంటుంది. తర్వాత టీమ్ బిల్డర్ బోనస్ 30% ఉంటుంది. అదేవిధంగా స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ 17% వస్తుంది. అదేవిధంగా లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్ అనేది 10%, ఇన్ఫినిటీ బోనస్ 20%, తర్వాత కార్ ఫండ్ 9%, హౌస్ ఫండ్ 5%, ట్రావెల్ ఫండ్ 5%. ఈ విధంగా మనకు 90+% అంటే బీబీ నుంచి 90+% మనకు డిస్బర్స్‌మెంట్ చేస్తుంది. మనకు రకరకాల కేటగరీ ఆఫ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఒకటొచ్చేసి హెల్త్ కేర్ దొరుకుతది. బేబీ కేరు, పర్సనల్ కేరు, హెల్త్ ఫుడ్డు, హోమ్ కేరు, అగ్రికల్చరు, ఓరల్ కేరు. ఇలాగ మీకు చూస్తుంటారు ప్రొడక్ట్స్. ఇవన్నీ కేర్ ప్రొడక్ట్స్ ఇంకా మనకు 90+ దగ్గర దగ్గర 100 ప్రొడక్ట్స్ మనకిక్కడ దొరుకుతున్నాయి. ఈ ప్రొడక్ట్స్ మనం వాడుకోవడము, మిగతా మన ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మాత్రమే జరుగుతుంది. ఇక్కడ మనకు సెకండ్‌లో మధ్యలో ఇంకొక బెనిఫిట్ ఉంది. జాయినింగ్ ఆఫర్ అంటాము. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటాము. ఇది ప్రతి నెల రూ. 2,500 మనం పర్చేజ్ చేసుకుంటూ మనకు 12 తేదీలోగా టైం ఉంటుంది. ఆ టైం లోపల మనం ప్రతి నెల తీసుకుంటే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ మనం తీసుకున్నామంటే ఫిఫ్త్ మంత్‌లో మనకు అడిషనల్‌గా రూ. 2,500 ఎంఆర్‌పీ గల ప్రొడక్ట్స్ మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 30% డిస్కౌంట్ ఉంటుంది. 10% ఫ్రీ ప్రొడక్ట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మీకు 25% ఎంఆర్‌పీ గల ప్రొడక్ట్స్ ఫ్రీగా రావడం జరుగుతది. ఇక్కడ మీకు అప్ టు 72% ఇక్కడ సేవింగ్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్‌లో కావచ్చు, ఎక్కడైనా మీరు తీసుకుంటే 72% మీకు బెనిఫిట్ దొరకడం ఎక్కడా ఉండదు. ఈ ప్లాన్‌లో మీరు స్టార్ట్ చేశారంటే మీకు చాలా ఎక్సలెంట్‌గా బెనిఫిట్ వస్తాయి. దాంతో పాటు ఇన్‌కమ్ సోర్స్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు ప్రొడక్ట్స్‌లో తీసుకుంటే ఒక 2 కేటగరీల ప్రొడక్ట్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను ఈరోజు. కిసాన్ గ్రో. కిసాన్ గ్రోలో మనకు ఎక్సలెంట్ అయిన ప్రొడక్ట్స్ ఒక 10 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 10 రకాల ప్రొడక్ట్స్‌లో ఈరోజు ఒక 2 ప్రొడక్ట్స్ గురించి మీకు సింపుల్‌గా చెప్తాను. కిసాన్ 100 ఇది చాలా ఎక్సలెంట్ అయిన ప్రొడక్ట్. రైతుకు ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రొడక్ట్. మీ ఇక్కడికి ఇమేజ్‌లో ఆకుల పైన వాటర్ మీరు గమనించొచ్చు. ఈ విధంగా మీరు గమనిస్తుంటారన్నమాట. ఈ విధంగా ఉన్న వాటర్ మనకి స్ప్రే చేసినప్పుడు ఆకుల మీద ఇట్లే ఉండిపోతుంది. అంటే కరుచుకోదు, ఆకులకి ఇంకదు. అదే మనం 100 అని కలపడం వల్ల ఈ విధంగా చుక్కలు లేకోకుండా విడగొట్టడం జరుగుతుంది. ఇది మీరు డెమో చేయొచ్చు. నా యూట్యూబ్ ఛానెల్‌లో డెమోస్ కూడా ఉన్నాయి. మీరు చూడండి. ఒకసారి మీరు ఈ డెమో చేసి రైతులకు చూపించినా సరే రైతులు 100% దీన్ని వాడడం జరుగుతుందనమాట. దీని తర్వాత నెక్స్ట్ హ్యూమిక్. హ్యూమిక్ సంబంధించిన మీకు ఇక్కడ కొన్ని ఇమేజెస్ నేను ఇవ్వడం జరిగింది. ఏర్లకు ఏ విధంగా అవి పోషకాలు తీసుకెళ్ళి ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ ఇమేజ్‌లో అది పోషకాలు పట్టుకొనుంది. సెకండ్ ఇమేజ్‌లో మీకు అవి బయటికి వచ్చాయన్నమాట. థర్డ్ ఇమేజ్‌లో అవి ఏర్లలోకి ఏ విధంగా వెళ్తున్నాయో మీరు చూడండి. ఈ విధంగా హ్యూమిక్ అనేది మనకు మన పొలంలో ఉన్న పోషకాల్ని ఏర్లకు అందించడం జరుగుతుంది. ఇది చాలా దీనికి సంబంధించి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో ఉంది. మీరు చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. దీని తర్వాత కొన్ని బిజినెస్ బూమింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ బిజినెస్ బూమింగ్ ప్రొడక్ట్స్ మీద మీరు ఫోకస్ చేయండి. ఈ బిజినెస్ బూమింగ్ ప్రొడక్ట్స్‌లో కూడా చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీంట్లోంచి 2 సి బక్థ్రోన్ బూస్టర్ అంటాను. ఇది మనకు హిమాలయాలో దొరుకుతుంది. ఇది మంచి ఇమ్యూనిటీ పెంచుతుంది. ఈ టైంలో కూడా చాలా మంచి ఇమ్యూనిటీ దొరుకుతుంది. ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా వాడడం వల్ల, వాడించడం వల్ల. దీని తర్వాత జాయింట్ అండ్ పెయిన్స్ కూడా మనకు మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. గ్లూకోజమైన్, ఫ్లాక్స్, కాల్షియం, పెయిన్ రిలీఫ్ క్రీమ్స్ ఇవి మనకు జాయింట్ అండ్ పెయిన్స్ కూడా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. దీని తర్వాత మనకు ఇక్కడ కొటేషన్ మీరు చదవచ్చు. ఉద్యోగం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే.
కానీ మానవుడు దాన్ని అలవాటు పడి తనకున్న డ్రీమ్స్ని మర్చిపోతున్నాడు. ఎందుకంటే ఉద్యోగం వల్ల తనకు వచ్చే శాలరీ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాడు కాబట్టి. దీనికి సంబంధించిన ఆలోచన మాత్రమే చేస్తాడు. కానీ అదే ఒక బిజినెస్ అయితే తనకు ఉన్న డ్రీమ్స్ కోసం కష్టపడి పైకొస్తాడు. అందుకనే చెప్తున్నాను, ఉద్యోగం ఒక వ్యసనం అని తెలుసుకున్న రోజే మనిషి తన డ్రీమ్స్ కోసం పనిచేస్తాడు. అంటే ఉద్యోగం అంటే ఆ జీతం ఎంత వస్తుందో దాని బేస్ చేసుకొని పరిగెత్తాం అంతే. అదే డ్రీమ్స్ అనుకోండి, డ్రీమ్స్ నీకు పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కార్ మెయింటైన్ చేయాలని ఉంది, నీకు జీతం 10,000 వస్తుంది. 10,000 నువ్వు కార్ మెయింటైన్ చేయడానికి సరిపోదు, ఆ ఈఎంఐ కట్టడానికి సరిపోదు, డీజిల్కు సరిపోదు, దేనికి సెట్ అవ్వదు. అదే నువ్వు బిజినెస్ లో ఉన్నావు అనుకోండి, ఈ రోజు పనిచేసేది ఇంకొక బ్రాంచ్ కావచ్చు, ఇంకో ఎక్స్పాండ్ చేస్తావు. ఎక్స్పాండ్ చేయడం వల్ల నీ డ్రీమ్స్ అనేది నెరవేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చాలా మంది మీకు ఒక ఈ ఇమేజ్ చూస్తేనే అర్థమైపోతుంటుంది. ఇలాంటి బిజినెస్ కావచ్చు, ఏదైనా మనం కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు జనాలలో చాలా రకాలైన ట్యాక్స్ మనకు స్టార్ట్ అవుతుంటాయి. ఈ ట్యాక్స్ లో మీరు చూస్తే మీరు చూస్తుంటారు, ఈ బొమ్మలు ఉన్నాయి కదా, ఒక గాడిద మీద జనాలు వెళ్తుంటే, గాడిద కొనుక్కొని వెళ్తుంటే వాళ్ళు మాట్లాడతారు, గాడిదలాగా ఉన్నారు, చూడరా పాపం గాడిద మీద గాడిదలు మోస్తున్నారు అనేసి. సరే అని చెప్పేసి పెళ్ళాన్ని దింపి భర్త వెళ్తుంటే భర్త గాడిద వెళ్తాను, పెళ్ళాన్ని నడిపించుకుంటూ గాడిద వెళ్తున్నాడు, ఇటు గాడిద అని మాట్లాడతారు. సరే అని పెళ్ళాన్ని ఎక్కిస్తే ఇంట్లో పెత్తనం అంతా ఆవిడదే, ఈయన ఏం లేదు నడుచుకున్నాను. ఇద్దరు దిగి నడుచుకుంటే సుర్రా ఇల్లు ఎంత తెలివి తక్కువ వాళ్ళు, గాడిద పెట్టుకొని కూడా వెళ్ళి బుర్ర లేదు ఇళ్ళకు అని. అంటే ఏ సందర్భానికి ఆ సందర్భం మాట్లాడడం సహజం అన్నమాట. మీరు ఎవరు దీన్ని పట్టించుకోవద్దు. మనం ఏది చేస్తున్నామో అది మనం చేసుకుంటూ వెళ్తే మనకు 100% జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. నాకు తెలిసి కొద్దిసేపట్లో సెషన్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి అందరూ రీజాయిన్ అవ్వండి. రీజాయిన్ అయిన తర్వాత మనం అంతా మళ్ళీ డిస్కస్ చేద్దాం. మనం కావాల్సిన ఏదైనా సరే డిస్కస్ చేద్దాము. ఆల్మోస్ట్ నాకు 40 మినిట్స్ అయింది కాబట్టి క్లోజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఈ క్లోజ్ అయ్యే లోపల